ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆ మహిళా నేత రాజకీయ జీవితం ఇప్పుడు డైలమాలో పడిందా? భవిష్యత్ రాజకీయ జీవితం శూన్యంగా మారిందా? మొన్నటి వరకు ఉన్న పార్టీకి, తన పదవికి గుడ్ బై చెప్పిన అనంతరం ఆమె సైకిల్ ఎక్కుతుంది అంటూ అందరూ ఊహించారు. కానీ ఆ ఆశ నెరవేరేలా లేదు. దీంతో పొలిటికల్ తెరపై ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంతకీ ఎవరా మహిళా నేత? ఏందా కథ? ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ రాజకీయాల్లో మాజీ వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీ పదవికి గత ఏడాది సెప్టెంబర్ నెలలో రాజీనామా చేసింది. వైసీపీకి రాజీనామా అనంతరం ఆమె టీడీపీలో చేరబోతున్నారనేది టాక్ వినిపించింది. అయితే సునీత టీడీపీలోకి రావటానికి చేసిన ప్రయత్నాలను స్థానిక నేతలు అడ్డుకున్నారు. పార్టీలో పదవులు అనుభవించి అధికారం కోల్పోయిన వెంటనే వైసీపీలోకి వెళ్లి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిగా ఆమెను స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే పూతల సునీతను పార్టీలో చేర్చుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ తెలుగు తమ్ముళ్ళు అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పూతుల సునీతను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట కూడా పట్టారు చీరాల టీడీపీ శ్రేణులు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం టీడీపీ నుంచి పోతుల సునీత ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ చేతిలో పోతుల సునీత ఓడిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన పోతుల సునీతకు అప్పటి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరటాన్ని వ్యతిరేకించింది పోతుల సునీత. దీంతో చీరాల కేంద్రంగా ఆ ఇద్దరి నేతల మధ్య రాజకీయ విభేదాలు ప్రారంభమయ్యాయి. నువ్వా నేనా అన్నట్లుగా చీరాల రాజకీయాలను ఆ ఇద్దరు నేతలు నడిపారు. వీరి వ్యవహారాలపై చంద్రబాబు జోక్యం చేసుకుని ఇద్దరు నేతల రాజకీయ పోరుకు చెక్ పెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకుంది పోతుల సునీత. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో మరోసారి ఆ పదవిని పోతుల సునీతకే కేటాయించింది వైసీపీ అధిష్టానం కూడా. 2023లోనూ వైసీపీ ఎమ్మెల్యే కోటా కింద పోతుల సునీతనే ఎంపిక చేసింది అధిష్టానం. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ఏడాది సెప్టెంబర్ నెలలో వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెప్పేసింది పోతుల సునీత. ఫ్యాన్ పార్టీకి రాజీనామా అనంతరం ఆమె తిరిగి టీడీపీలోకి రావాలని భావించింది. అయితే చీరాల నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. 2014 ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ మహిళగా గౌరవిస్తూ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిగా సునీతను చూస్తున్నారు చీరాల నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళు. పోతుల సునీతను పార్టీలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదనే అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేశారు. ఓసరవెల్లిలా రంగులు మార్చే వాళ్లను తిరిగి పార్టీలోకి తీసుకోవద్దంటూ స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. సునీతను పార్టీలోకి చేర్చుకుంటే సహించేది లేదని టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో ఆదిలోనే అంశపాదం అన్న విధంగా పోతుల సునీతకు స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి నిరసన సగెదురైంది. ఆమెను టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటం, ఆమె ఫ్లెక్సీలను దగ్ధం చేయటం ఆమెపై టీడీపీ నేతల్లో ఎంత వ్యతిరేకత ఉందో అనే దానికి అద్దం పట్టింది. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళా నేతగా గుర్తింపు తెచ్చుకున్న పోతుల సునీత అధికారమే లక్ష్యంగా అధికారంలో ఉండే పార్టీల పంచన చేరటం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ఆమె రాజకీయ భవిష్యత్తుకు పెద్ద మైనస్ అని చెప్పుకొస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత రాజకీయ భవిష్యత్ ఏంటనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. చీరాల నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆమెను సైకిల్ ఎక్కించుకునేందుకు అధిష్టానం అంత ఆసక్తి చూపటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీ నేత సుజనా చౌదరితో పోతుల సునీత భర్త పోతుల సురేష్ కున్న సాన్నిహిత్యంతో మళ్లీ టీడీపీలోకి చేరేందుకు సునీత పావులు కదుపుతున్నట్లుగా పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత చేసిన రాజీనామా ఇంకా ఆమోదం కాలేదు. ఓవైపు ఎమ్మెల్సీ పదవి రాజీనామా ఆమోదం కాక ఇటు కూటమి ప్రభుత్వంలో చేరలేక పోతుల సునీత రాజకీయం భవిష్యత్ రెండింటికి చెడ్డ రేవడిలా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడ్డ పోతుల సునీత ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్ శూన్యంగా మారింది.
అని అనుకుంటున్నారు. చూద్దాం మరి తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.